कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय గోవిందాయ నమో నమః. శ్రీమన్నారాయణీయము 33వ దశకము. అంబరీషోపాఖ్యానము. వైవస్వతాఖ్యమనుపుత్ర నభాగజాత నాభాగనామక నరేంద్రసుతో అంబరీషః సప్తార్ణవావృతమహీ దయితోపి రేమే త్వత్సంగిషు త్వయి చ మగ్నమనాసదైవ. వైవస్వత మనువు కుమారుడు నభగుడు, నభగుని పుత్రుడు నాభాగుడు, నాభాగుని కొడుకు అంబరీషుడు. అంబరీషుడు సప్త మహాసముద్రములకు నడుమన ఉన్న భూమండలమునకు అధిపతి అయినప్పటికీ నిరంతరము నీయందు నీ విపాసకులయందు నిమగ్నమైన మనసుతో భక్తి కలవాడై ఆనందభరితుడై ఉండెను. త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతోస్య భక్త్యైవ దేవ నచిరాద్ అబృధ ప్రసాదం ఏనాస్య యాచనమృతేపి అభిరక్షణార్థం చక్రం భవాన్ ప్రవితతార సహస్రధారం. ఆ అంబరీషుడు తాను ఏమి ఆచరించినను సకలము నీ ప్రీతి కొరకే చేయుచుండెడివాడు. ఈ విధముగా త్రికరణములు నీకు అర్పించిన అతనిపై నీవు అనుగ్రహముతో అతను అడుగకున్నను అతని సర్వవిధ రక్షణ కొరకు 1000 పదునైన అంచులు కల నీ సుదర్శన చక్రమును నీవు ఆ అంబరీషునకు ఇచ్చితివి. సద్వాదశీ వ్రతమధో భవదర్చనార్థం వర్షం దధౌ మధువనే యమునోపకంఠే పత్న్యా సమం సుమనసాం మహతీం వితన్వన్ పూజాం ద్విజేషు విసృజన్ పశుషష్టికోటిం. స్వామి, పవిత్రమైన అంతఃకరణము కల ఆ అంబరీషుడు తన భార్యతో ద్వాదశీ వ్రతమును పూని 1 సంవత్సర కాలము యమునా నదీ తీరమునందలి మధువనమున నిన్ను సర్వోపచారములతో భక్తిగా పూజించుతూ 60 కోట్ల గోవులను విప్రులకు దానం చేసెను. తత్రాధపారణ దినే భవదర్చనాంతే దూర్వాససాస్య మునిన భవనం ప్రపేదే భోక్తుం మృతస్య స రూపేణ పరార్తిశీలో మందం జగామయమునాం నియమాన్ విధాస్యన్. ఈ విధంగా ఏకాదశి వ్రతమును ఆచరించి వ్రత సమాప్తి అయిన ద్వాదశి పారణ దినమున నీ అర్చన సమయమున దుర్వాస మహర్షి వచ్చెను. అతిథిగా వచ్చిన దుర్వాసుని దేవతార్చనకు దయచేయుడని అంబరీషుడు ప్రార్థించెను. భోజనమునకు ముందర చేయవలసిన స్నానాది అనుష్ఠానమునకై దుర్వాసుడు నెమ్మదిగా కాళిందీ నదికి వెళ్ళెను. రాజ్ఞాధ పారణ ముహూర్త సమాప్తి ఖేదాత్ వారైవ పారణమకారి భవత్పరేణ ప్రాప్తో ముని తదధ దివ్య దృశా విజానన్ క్షిప్యన్ క్రుధోద్ధృత జటో వితతాన కృత్యాం. ఆ విధముగా మాధ్యాన్నిక అనుష్ఠానమునకై యమునా నదికి వెళ్ళిన ఆ దుర్వాస మహర్షి ఏ వేళకు రాడాయను. ద్వాదశి ఘడియలు ముగియుచున్నవనే తహతహతో ఆ అంబరీషుడు పారణ సమయము దాటుచున్నదని ఆ భక్త శిరోమణి నీయందే మనసు నిలిపి జలమాత్రముతో పారణ జరిపెను. అది దివ్య దృష్టిచే గ్రహించిన దుర్వాసుడు కోపముతో తన జటను పెరికి కృత్యయను అభిచారిక శక్తిని సృష్టించెను. కృత్యాం చ తాం అశిధరాం భువనం దహంతిం అగ్రేభివీక్ష్య నృపతిర్న పదాచకంపే త్వద్భక్తబాధమభివీక్ష్య సుదర్శనం తే కృత్యానలం శలభయన్ మునిమన్మధావీత్. కత్తి అంచువలే పదునైన నాలుక అల్లల్లార్చుతూ అగ్నిజ్వాలలను చిమ్ముతూ భువనములను దహింపనున్న ఆ కృత్యను చూచి ఆ అంబరీషుడు 1 అడుగైనా కదలక భయపడక నిలిచెను. నీ భక్తునకు కలిగిన ఆ బాధను చూచిన నీ సుదర్శన చక్రము అతనిని రక్షింపదలిచి ఆ కృత్యాగ్నిని తన తేజస్సులో మిడతయ్యి నశించునట్లు చేసి తరువాత దుర్వాసముని వెంటనంటి తరుమసాగెను.
धावन्नशेषभुवनेषु भियासपश्यन् विश्वत्र चक्रमपि ते गतवान् विरिञ्च्यं कः कालचक्रमतिलङ्घयतीत्यपास्तः सर्वं ययौ स च భవంతమవందతైవ. ఎచట చూచినను వెంటనంటి తరుముచున్న ఆ విష్ణు చక్రమును చూచి ఆ దూర్వాసముని భయముతో సకల లోకములకు పరుగులెత్తెను. బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మదేవుని శరణ పొందగా ఆయన కాలచక్రమును ఎవరు అతిక్రమింపగలరు అని పలికెను. అంత శివుని శరణు పొందగా ఆయన నీకొక నమస్కారము చేసనే గాని చక్రాయుధమునకు ప్రతీకారము ఏమీ చేయలేకపోయెను. భూయో భవన్నిలయమేత్య మునిం నమంతం ప్రోచ్యే భవాన్నహమృషేనను భక్తదాసః జ్ఞానం తపశ్చ వినయాన్వితమేవ మాన్యం యాంబరీష పదమేవ భజేతి భూమన్. ఆ విధముగా భువనములన్నీయు పరుగులెత్తిన ఆ దుర్వాస మహర్షి చివరకు నీ నివాసమైన వైకుంఠమునకు వచ్చి నీకు నమస్కరింపగా, ఓ భూమస్వరూప, నీవు ఆ మునితో ఇట్లంటివి: నేను నా భక్తులకు దాసుడను. తపస్సు గాని జ్ఞానము గాని అవి వినయముతో కూడి ఉన్నప్పుడే రాణించును, ఆదరణీయమగును. పొమ్ము, అంబరీషుని పదమునే ఆశ్రయించుము అని నీవు పలికితివి. తావత్ సమేత్య మునినా సగృహీత పాదో రాజాపసృత్య భవదస్త్రమసావనౌషీత్ చక్రే గతే మునిరదాత్ అఖిలాశిషోస్మై త్వద్భక్తిమాగసి కృతేపి కృపాం చ శంసన్. నీ మాటను తలదాల్చి ఆ ముని అంబరీషుని పాదములపై వ్రాలపోగా ఆ రాజర్షి ఆ మహర్షిచే పాదములు పట్టించుకొనుట తప్పుగాన ఆ మహర్షిని వారించి నీ సుదర్శన చక్రాయుధ రాజమును స్తుతించి అనునయింపగా ఆ చక్రము వెనుకకు మరలెను. అంతటా ఆ ముని అంబరీషునకు నీ ఎందుగల భక్తిని, తనకు అపరాధము చేసిన వారి యందు కూడా ఆ రాజునకు గల దయాభావమును ప్రశంసించుతూ అన్ని విధములుగా ఆశీర్వదించెను. రాజా ప్రతీక్ష్య మునిమేక సమామనాశ్వాన్ సంభోజ్య సాధుతం ఋషిం విసృజన్ ప్రసన్నం భుక్త్వా స్వయం త్వయి తతోపి దృఢం రతోభూత్ సాయుజ్యమాప చ సమాం పవనేశపాయా. అట్లు దూర్వాస ముని కొరకై 1 సంవత్సర కాలము భోజనము లేక ఉండిన ఆ అంబరీషుడు ఆనాటికి ఋషికి చక్కని భోజనము ఇచ్చి తృప్తిగా భుజింపచేసెను. ఆ మునిని ప్రసన్నుని చేసుకుని వీడ్కోలు పలికి పంపెను. అనంతరము ఆ ద్విజభుక్త శేషమును తాను భుజించెను. ఆ పైన అంబరీషుడు నీ యందు మునుపటి కంటెను గాఢమగు భక్తియు ఆసక్తియు కలిగి నిన్నారాధించి చివరకు నీ సాయుధ్యమును పొందెను. అట్టి మహానుభావుడవగు ఓ గురువాయూరు దైవమా, నన్ను పాలింపుమా. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 33వ దశకము సమాప్తం.